vulnerable areas and prevention of child marriages in collaboration with the Embassy of Netherlands. She acted as director of market performing students to promote educational excellence, and she published a legal awareness handbook on Domestic Violence Act and POSH Act. She many times she has addressed the students. Applies to any field and everywhere. Even when it comes to women issues, we always try to avoid. ఎందుకంటే ఒకసారి బాధితులు అయ్యాక వాళ్ళు పడే బాధలు చాలా కష్టంగా ఉంటాయి మాకు కూడా చూడటానికి. సో ఎస్పెషల్లీ ఓకే దిస్ ఇస్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు వర్క్ షాప్ జరుగుతుంది, రైట్? యా, మాకెందుకు అని చాలా మంది అనుకున్నారా, వై డూ వి నీడ్ దిస్ సెషన్ అని అనుకున్నారు. On this occasion, my warm regards to Sailesh Garu and our beloved Vice Chancellor, and also our additional speaker. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అంటే కొంచెం సైలెంట్ గా రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఇక్కడనే కదా చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. అట్లీస్ట్ మన రాష్ట్రంలో వరకు దాన్ని ఎలా నియంత్రించవచ్చు, ప్రివెంట్ చేసి ఆల్రెడీ విక్టిమ్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళెలా రీహాబిలిటేషన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఈరోజు కృష్ణా యూనివర్సిటీతో మొదలైంది ట్రాఫికింగ్ గురించి. ఎందుకంటే ఈరోజు యాంటీ ట్రాఫికింగ్ డే కావటం July 30th. అలాగే UN కూడా ఈ సంవత్సరం దాని థీమ్ వచ్చి యాంటీ ట్రాఫికింగ్ ఇస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అనే ఇయర్ థీమ్ స్టార్ట్ చేసింది. సో దాదాపు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి శ్రీకాకుళం కానివ్వండి, విశాఖపట్నం, అలాగే ఈస్ట్ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇంకా ట్రాఫికింగ్ ఎంతో కొంత జరుగుతుంది. సో ఎంత ప్రభుత్వం కట్టడి చేసినా పోలీసులు కూడా అప్పటికప్పుడు స్టేషన్స్కి వెళ్ళి కానివ్వండి, రైల్వే స్టేషన్స్కి ఆర్ బస్ స్టాండ్స్కి అలా ఈగిల్ టీమ్స్ అంటే ఆ టైప్లో వెళ్ళి చూస్తూనే ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇలా జరుగుతుంది అక్కడికి వెళ్ళి కూడా రైడ్ చేయటం ఎఫర్ట్స్ పెట్టి చాలా చేస్తున్నారు, కానీ ఇంకా జరుగుతుంది. సో మనం వీటి మీద అవేర్నెస్ ఎస్పెషల్లీ ఎందుకంటే వల్నరబుల్ ఏజ్ ఆడపిల్లలు కాబట్టి టీన్స్ లో ఉన్నాళ్ళు, చదువుకునే వాళ్ళు ఆర్ విలేజెస్ నుంచి వచ్చే ఆడపిల్లలు దేర్ మోర్ ఇలాంటి వాటికి వల్నరబుల్ గా ఉంటారు. సో అవేర్నెస్ సెషన్స్ ఇలా క్రియేట్ చేస్తే సో దట్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండి ఆ ఊబిలోకి పడిపోకుండా ఉండటం కోసం అనేది అవేర్నెస్ సెషన్స్ అనేది ఈరోజు ఇక్కడ కృష్ణా యూనివర్సిటీలో జరగటం అయింది.